15వ అధ్యాయం 33 వరకు చేసామా? అంటే అది 33, 34 కలిసే ఉంటాయి. మరలా మనం ఒకసారి ఆ మాటలు చదువుకుందాం. 33 నుంచి చదువుకుందాం. వారు అక్కడ కొంతకాలము గడిపి సహోదరుల యొద్ద నుండి తమను పంపిన వారి యొద్దకు వెళ్ళుటకు సమాధానముతో సెలవు పుచ్చుకునిది. అయితే పౌలును బర్నబాయు అంతియొకయలో నిలిచి ఇంకా అనేకులతో కూడి ప్రభు వాక్యం బోధించుచు ప్రకటించుచు నుండిరి. కొన్ని దినములైన తర్వాత ఏ పట్టణములో ప్రభు వాక్యము పరిచితమో ఆయా ప్రతి పట్టణములో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనము చూతుమని పౌలు బర్నబాతో అనెను. అప్పుడు మార్కు అను మారు పేరు గల యోహానును వెంట పెట్టుకుని పోవుటకు బర్నబా ఇష్టపడెను. 38. అయితే పౌలు పంపులియాలో పని కొరకు తమతో కూడా రాక తమను విడిచిన వానిని వెంట పెట్టుకుని పోవుట యుక్తము కాదని తలంచెను. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరిని ఒకడు విడిచి వేరైపోయిరి. బర్నబా మార్కును వెంట పెట్టుకుని ఓడ ఎక్కి కుప్రాకు వెళ్ళెను. పౌలు శీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడై బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారము చేయుచుండెను. హల్లెలూయా. ఈ చాలా చక్కగా మనం అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడే మనతో మాట్లాడాలి. ఇక్కడ సమస్య వచ్చింది. యెరూషలేములోని సంఘములోకి వెళ్ళారు. సంఘమంతా కూడుకుంది, మాట్లాడుకున్నారు. సున్నతి అనే దాని గురించి వివరణ తెచ్చుకున్నారు. అది అంత ప్రాముఖ్యమైనది కాదు అని. ఆ తర్వాత సంఘస్థులకు శిష్యులకు మోయలేని భారాలు మోపకూడదు, కొన్ని ఆలోచనలు మాత్రం చెబుదాం అని చెప్పి సంఘములో పత్రికలు రాసి సంఘములో నమ్మకమైన దూతల చేత యోధా శీలా చేత ఎవరైతే బర్నబా పౌలుతో పాటు అంతియొకయ సంఘం నుంచి వచ్చారో వారితో పంపించారు. అంతియొకయ సంఘంలోకి వెళ్ళి ఆ మాటలను వారు చదివి వినిపించి దాన్ని తర్కించారు. కొన్ని దినాలు అక్కడ ఉన్నారు. తర్వాత కొంతమంది సహోదరులు అక్కడి నుంచి యెరూషలేము సంఘానికి తిరిగి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, అయితే పౌలు బర్నబా అంతియొకయ నిలిచి ఇంకా అనేకులతో కూడా ప్రభువాక్యము బోధిస్తూ ఉన్నారు. అక్కడే ఉన్నారు. ఇంకా దేవుని వాక్యాన్ని బలంగా బోధించారు. వాక్యం ప్రబలుతూ ఉంది. ఆ తర్వాత పౌలులో కొన్ని దినాలు అయిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన బర్నబాకి తెలియజేస్తున్నాడు. వీళ్ళిద్దరూ కలిసి ముందుకు వెళ్ళిన వ్యక్తులు. వీళ్ళతో పాటు మార్కు మధ్యలో ఉన్నాడు. చాలా కాలం ప్రయాణం కూడా చేశాడు. మార్కు, ఈయనకి యోహాను అనే పేరు కూడా ఉంది. ఈయన మరియ యొక్క కుమారుడు. అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూస్తే ఈ మార్కు ఎవరు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. ఎప్పుడు జరిగింది ఇది? పేతురు చెరసాలలో బంధించబడినప్పుడు దేవదూత పేతురుని చెరసాల నుంచి రక్షించినప్పుడు ఆయన మరియ ఇంటికి వచ్చాడు. ఆ మరియ యొక్క కుమారుడే ఈ మార్కు. ఈయన బర్నబాతో పౌలుతో కలిసి
పనిచేస్తూ ఉన్నాడు, ఒక పరిచారకుడిగా ఉన్నాడు, వాళ్ళకి నమ్మకమైన వాడిగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన గురించి కొంత వివాదం పౌలుకి బర్నబాకి వచ్చింది. ముందుగా ఏంటంటే, మనం చాలా గ్రామాలకు వెళ్ళాం, చాలా పట్టణాలకు వెళ్ళాం, సువార్త ప్రకటించాం. మరలా వాళ్ళని విజిట్ చేద్దాం, మరలా వాళ్ళ దగ్గరికి వెళ్దాం, వాళ్ళ యొక్క విశ్వాస స్థితి ఎలా ఉందో ఒకసారి చూసి దేవుని వాక్యంతో వాళ్ళని ఇంకా బలపరిచి ఇంకా కొద్దిగా ముందుకు నడిపిద్దాం, వెళదామా అని అంటే బర్నబా ఓకే అన్నాడు. వాళ్ళిద్దరు ఏకీభవించారు. దేవుని పని చేయటంలో చాలా ఉత్సాహంగా ముందుకు సాగే వ్యక్తులుగా బైబిల్లో బర్నబాని, పౌలుని మనం చూడొచ్చు. బర్నబా చాలా మంచిగా దేవుని పనిలో ముందుకు సాగాడు. బర్నబా గురించి మనం మొదట్లోనే ధ్యానం చేసాం. ఎవరు ఈ బర్నబా? ఎక్కడి నుంచి ప్రారంభమయ్యాడు? ఎవరికైనా ఐడియా, ఆలోచన ఉందా? గుర్తుందా? బర్నబా చూద్దాం ఒకసారి. అదే అపోస్తల కార్యం మొదటి ఉద్యమంలో అపోస్తలు 4వ అధ్యాయం 36వ వచనం చదవండి ఒకళ్ళు. ఏం పేరంట ఆయనకి? హెచ్చరిక పుత్రుడని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండి, అతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. గొప్ప ఉద్యమం. 2వ అధ్యాయం నుంచి ప్రారంభమైన ఉద్యమంలో ఈ బర్నబా అపోస్తలతో కలిచాడు, పరిచర్యలో ముందుకు సాగాడు. ఎంత ఉద్యమం అంటే అతనుకున్న ఆస్తి అంతా అమ్మేసి దేవుని పరిచర్యకు ఇచ్చేశాడు. ఆయన పరిచర్యలో అపోస్తలుల వెంట తిరుగుతూ ఉన్నాడు, అపోస్తలుల వెంట వాళ్ళని వెంబడిస్తూ ఉన్నాడు, దేవుని మాటలు నేర్చుకుంటూ ఉన్నాడు. ఇతను ఏం చేశాడు? పౌలుని ఎంకరేజ్ చేశాడు, పౌలుని ఉత్సాహపరిచాడు. ఈ పౌలు సౌలుగా ఉన్నప్పుడు దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా ఉండేవాడు. దేవుని ఆరాధించి సంఘాల్లో ఎవరైతే ఉత్సాహంగా ఉన్నారో వారిని సంఘాల్లోనూ వారి ఇంటకు వెళ్ళి వాళ్ళని లాగి బయటకు తీసుకొచ్చి కొట్టి హింసించి కొందరినైతే చెరసాలలో వేసేసాడు, కొందరిని ఇబ్బంది పెట్టాడు, చాలా కష్టపెట్టాడు. అట్టి సమయంలో అధికారంతో అపోస్తలులందరినీ పట్టుకుందామని వెళ్తున్నప్పుడు దేవుడు దర్శించాడు. ఆయన మనసు మారిపోయింది. ఆయన సువార్తను ప్రకటిస్తున్నాడు, బాప్తిసం తీసుకున్నాడు. అననీయ వచ్చి మాట్లాడిన తర్వాత ఆయన సువార్త ప్రకటించే సమయంలో అపోస్తలులు పౌలుని చేర్చుకోవడానికి భయపడ్డారు. ఎందుకంటే ఒకవేళ ఇతను ద్రోహంతో మన దగ్గరికి వస్తున్నాడేమో మనల్ని కూడా చంపడానికి. అపోస్తలులు ఆయన్ని చూసి భయపడ్డారు. అట్టి సమయంలో బర్నబా ఒక్కడే ధైర్యం చేసి పౌలు దగ్గరికి వెళ్ళి పౌలుని వెంట పెట్టుకుని అపోస్తలుల దగ్గరికి వచ్చి, ఇబ్బంది ఏమి లేదు, మన దేవుడు ఆయన్ని దర్శించాడు, ఆయన నమ్మకస్తుడే అని చెప్పి ఆయన్ని అపోస్తలుల దగ్గర తీసుకొచ్చి సంఘంతో సహవాసం చేసే వ్యక్తిగా మార్చాడు. ఎవరు? బర్నబా. హల్లెలూయా. మార్క్ ఎవరో తెలిసింది, ఇప్పుడు బర్నబా ఎవరో కూడా తెలిసింది. బర్నబా చాలా గొప్ప విశ్వాసి, యేసుక్రీస్తుకు నమ్మకమైన శిష్యుడు. మరి పౌలు చాలా నమ్మకమైన వాడు, చక్కగా మారాడు. వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి సానుకూలంగా మారి దేవుని సువార్త కొరకు నేను ఎన్ని శ్రమలైనా అనుభవిస్తానని ముందుకు వచ్చిన వ్యక్తి. కానీ వీరు సేవా పరిచర్యలో మొదటి మిషనరీ యాత్ర అయిపోయింది అంతియోకయ సంఘం నుంచి. ఇప్పుడు 2వ మిషనరీ యాత్రకు ప్రారంభమైంది. 2వసారి మరలా సంచారం, సువార్త సంచారానికి వెళ్ళబోతున్నారు.
వెళ్ళటానికి ఆలోచన చేశారు, వెళ్ళటానికి నిర్ణయాలు తీసుకున్నారు, ప్రయాణం ఎలా చేయాలో అంతా ఒక స్క్రిప్చర్ని రెడీ చేసుకున్నారు, వాళ్ళు ఒక మ్యాప్ను రెడీ చేసుకున్నారు. రెడీ చేసుకుని బర్నబా వీళ్ళందరూ అనుకుంటున్నారు, మరి మార్కుని వెంట పెట్టుకుని వెళ్దామా అన్నాడు. బర్నబా ఏమన్నాడు చెప్పాలి, ఏమన్నాడు? మార్కుని వెంట పెట్టుకుని వెళ్దాం అన్నాడు. మార్కు మనతో ఉన్నాడు కదా, మార్కు మనకు సహాయంగా ఉంటాడు, మార్కుని వెంట పెట్టుకుని వెళ్దాం. కొంతమంది బైబుల్ స్కాలర్స్ అంటున్నారు, కొన్ని ట్రాన్స్లేషన్స్లో ఉన్నాయి, బర్నబాకి మార్కు అను మారుపేరు గల యోహాను చుట్టం, బంధువు అని అంటున్నారు. కొన్ని స్కాలర్స్ అంటున్నారు, కొంతమంది స్కాలర్స్ అంటున్నారు. అందుకని ఆయన తీసుకొచ్చాడు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ పౌలుకి అది ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? అక్కడే రాస్తుంది చూడండి, ఎందుకు ఇష్టం లేదు. 38వ వచనం, అయితే పౌలు పంపులియాలో పని కొరకు తమతో కూడా రాక తమ్మును విడిచిన వారిని వెంట పెట్టుకుని పోవుట యుక్తము కాదు. ఒకరోజు మనందరం ఒక మంచి పని కోసం వెళ్తున్నాం. ఆ పనిలో ఉండవలసిన ఈ మార్కు, ఈ యోహాను మనల్ని విడిచిపెట్టి యెరూషలేము సంఘానికి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళాడో బైబిల్లో రాయలేదు. పని కోసం వెళ్ళేటప్పుడు పని మధ్యలో ముగించుకుని వెళ్ళిన వ్యక్తికి, అంటే బాధ్యత లేని వ్యక్తిగా పౌలు మార్కుని వర్ణిస్తున్నాడు. ఈ బాధ్యత లేని వ్యక్తిని మరలా ఈ మిషనరీ యాత్రలో తీసుకెళ్దామంటున్నావు, ఈయన మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోతాడేమో, కాబట్టి ఇతను తీసుకెళ్ళడానికి నాకు ఇష్టపడట్లేదు, ఇతను అవసరం లేదు. ఆ మాటకి పౌలుకి బర్నబాకి వాదం వచ్చింది, వివాదం పెరిగింది, బహుతర్కమైపోయింది. ఇద్దరు దాని గురించి ఎక్కువగా మాట్లాడుకున్నారు. ఆయన బర్నబా ఏమో మార్కుని తీసుకెళ్దామంటున్నాడు, పౌలైతే బాధ్యత లేని వ్యక్తిని తీసుకెళ్ళకూడదు అంటున్నాడు. ఎక్కడ ఈ మాట అన్నాడో చూడండి, అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 13వ వచనంలో ఉంటుంది. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 13వ వచనం, తరువాత పౌలును అతనితో కూడా ఉన్నవారును ఓడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పంపులియాలోనున్న పెర్గేకు వచ్చిరి. అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళాడో తెలియదు, అర్ధాంతరంగా వెళ్ళిపోయాడు. ప్రియదేవుని బిడ్డారా, మన విశ్వాస యాత్రలో అందరితో సఖ్యత, సమాధానం కలిగి మనం ఉండాలి. ఒక పని కొరకు మనం బయలుదేరినప్పుడు ఆ పని ముగించుకునేంత వరకు సహవాసంలో ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. వీళ్ళు ఎంత పెద్దవాళ్ళు, వీళ్ళు అపోస్తులు, దేవుని చేత హెచ్చరించబడిన వారు, దేవునితో కలిసి జీవించిన వారు, దేవుని ఆత్మ బలంగా మొదటగా పొందుకున్నవారు. వారిలోనే ఐక్యత కొదువైంది, వారిలోనే వివాదాలు వచ్చినాయి, వారిలోనే భేదం అభిప్రాయాలు వచ్చినాయి. కారణం ఎవరు? మార్కు. కారణం ఏంటి? పని. అప్పచెప్పిన పనిని సరిగా చేసి ముగించాలి. హల్లెలూయా. అందరం చెప్దాం హల్లెలూయా. ఒకసారి పక్క వాళ్ళతో చెప్దాం, అప్పచెప్పిన పనిని ముగించాలి. అప్పచెప్పిన పనిని ఏం చేయాలి? ముగించాలి. ముగించకపోతే పక్కవాడికి అభ్యంతరం అయిందనుకో, తర్వాత ఏమైంది? దానికి వివాదంగా మారింది. ఇప్పుడు పని చెప్పాను, నాగమణికి ఒక పని చెప్పాను, మధ్యలో పని ముగించకపోయింది అనుకో, ఇప్పుడు సంఘముగా ఒక చక్కటి స్వార్థ యాత్రలోకి వెళ్ళాలి. నాగమణి ఏమో మధ్యలో పరిచర్యలో ఒక పని చెప్తే చేయలే సరిగా, ఇది సంఘంలో తెలుసు. ఇప్పుడు ఆ ముఖ్యమైన పని కొరకు నాగమణిని ఒక నాయకుగా, ఒక నడిపించే వ్యక్తిగా ఒక బాధ్యతను అప్పచెప్పామనుకో, సంఘమంతా ఏమంటుంది? పని పాట చేయకుండా పని వదిలిపెట్టిన వ్యక్తికి ఇప్పుడు ఎందుకు ఇస్తున్నావు? ఆ వ్యక్తికి ఇస్తే మేము ఒప్పుకోం అంటారా?
దానివల్ల ఏమొస్తుంది? వివాదం. పౌలు బర్నబా మధ్యన వచ్చిన వివాదం కేవలం ఇది. కానీ ఆ వివాదం ఎక్కువైంది. ఆ వివాదం వల్ల పౌలు బర్నబాలు వేరైపోయారు. జాగ్రత్తగా వినాలి. విచిత్రం ఏంటంటే బర్నబా పేరు అపోస్తుల కార్య గ్రంథంలో ఇక్కడి నుంచి కనపడదు. 15వ అధ్యాయం నుంచి అపోస్తుల కార్యములో బర్నబా పేరు కనపడదు. ఇంకొకటి ఏంటంటే చూడండి, అక్కడ చిన్న వచనం కింద వచనం 39, వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరిని ఒకరు విడిచి వేరైపోయి బర్నబా మార్కును వెంట పెట్టుకుని వాడి కుప్రాకు వెళ్ళెను. పౌలు శీలను ఏర్పరచుకుని, ఈ శీల ఎవరు? ఐడియా ఉంది ఎవరికైనా? చెప్పాను ఇప్పుడే. ఎవరు ఈ శీల? యెరూషలేము సంఘములో ముఖ్యమైన వ్యక్తి, దూతగా వచ్చాడు. ఎక్కడికి? అంతియొకయ సంఘానికి పత్రికలు తీసుకొచ్చాడు. శీల, యోధ. చూద్దామా? చూడండి ఒకసారి. అదే 15వ అధ్యాయం 27వ వచనం. కాగా యోధాను శీలను పంపి ఉన్నారు, వారును నోటి మాటతో ఈ సంగతులు మీకు తెలియచేతురు. యోధా, శీల మధ్యలో వచ్చారు. ఆది అపోస్తల సంఘంలో నమ్మకమైన వ్యక్తులు వీళ్ళు. వీళ్ళల్లో ఒకరిని ఏర్పరచుకున్నాడు పౌలు. ఈ శీలను ఏర్పరచుకుని యాత్రకు వెళ్ళిపోయాడు. ఇంకొక మాట అక్కడే చదువుదాం. 48. పౌలు శీలను ఏర్పరచుకుని సహోదరుల చేత ప్రభువు కృపకు అప్పగింపబడిన వాడే. ఎవరి సహోదరులు? చాలా జాగ్రత్తగా వినాలి మనందరం. ఎవరి సహోదరులు? సంఘం. అంటే ఇప్పుడు సంఘం ఎవరిని దగ్గర చేసుకుంది? ఎవరిని దగ్గర చేసుకుంది? పౌలుని. పౌలుకి ప్రార్థన చేసి పంపిస్తుంది. పౌలుకి ఆధారంగా అంటే సపోర్ట్గా ఉండి పంపిస్తుంది పౌలు శీలని. మరి బర్నబా వెళ్ళిపోయాడు. చూడండి ఇక్కడ ఆ మాట చూడండి. ప్రభు కృపకి అప్పగింపబడిన వారై బయలుదేరి సంఘములను స్థిరపరచుచు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనుషుల మధ్యలో, విశ్వాసుల మధ్యలో వివాదం అనేది వస్తుంది. కానీ ఆ వివాదం పెరగకూడదు. ఆ వివాదం తగ్గిపోవాలి. ఐక్యత తగ్గుతుంది, ఐక్యత కొదువవుతుంది. తిరిగి మరలా ఐక్యతలోకి మనం రావాలి. చాలా సంతోషమైన విషయం ఏంటంటే ఇక్కడ విభేదించిన పౌలు తరువాత మార్కుని, బర్నబాని కలిశాడు. హల్లెలూయా. పరిచర్య చేశాడు. దానికి ఆధారాలు మీకు నేను చూపిస్తాను. చూడండి ఒకసారి, బైబిల్లో ఉన్న వాళ్ళు చూద్దాం. ఒకసారి 2వ తిమోతి ముందు కొలసీలకు రాసిన పత్రిక చూద్దాం. 4:10 కొలసీలు 4:10. నాతో కూడా చెరలో ఉన్న అరిస్కార్కును అది ఎవరి గురించి చెబుతున్నాడు ఇప్పుడు పౌలు? బర్నబా గురించి, మార్కు గురించి. ఎవరెవరు వెళ్ళింది అక్కడి నుంచి పౌలు నుంచి విడిపోయి? వీళ్ళిద్దరే. కానీ వీళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? పౌలుతో ఉన్నారు. దేవునికే మహిమ కలుగును గాక. అందరూ చెప్దాం హల్లెలూయా. అంటే వివాదం పెరిగిందా? చెప్పాలి. వివాదం పెరిగిందా? లేదు. ఐక్యత
పరిశుద్ధాత్మ దేవుడు వారితో మాట్లాడాడు. పరిశుద్ధాత్మ దేవునికి వారు లోబడ్డారు. తిరిగి వారు కలిసిపోయారు. అంతేకాదు మార్కుని కొలస్సీ సంఘానికి పంపిస్తున్నాడు. మీరు అక్కడ చేర్చుకోవాలి అతన్ని. ఇది నా ఆలోచన మీకు చెబుతున్నాను. దయచేసి మార్కుని మీరు చేర్చుకోండి. నేను అతని గురించి కొన్ని నిబంధనలు మీకు రాస్తున్నాను. ఇదిగో నాతో పాటు బర్నబా కూడా మీకు వందనాలు చెబుతున్నాడు. హల్లెలూయా. 2వ తిమోతి 4వ అధ్యాయం 11వ వచనం. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంట పెట్టుకుని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. మార్కు గురించి పౌలు అంటున్న మాట ఏంది? మార్కును తీసుకురండి నా దగ్గరికి, అతడు మంచి పరిచారికుడు. హల్లెలూయా. మార్కు కొరకే వివాదం తెచ్చుకున్నారు. మార్కు కొరకే బర్నబా వేరైపోయాడు. కానీ ఈరోజు పౌలు మళ్ళా మార్కు గురించి ఏమంటున్నాడంటే, అతన్ని మీరు చేర్చుకోండి అంటున్నాడు. అదే మార్కుని అంటున్నాడు, అతను నమ్మకమైన పరిచారకుడు, దయచేసి నా దగ్గర తీసుకురండి అంటున్నాడు. వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, మరి నా వివాదం ఎలా ఉంది? వివాదం వస్తే మరలా వాళ్ళని చేరుకోలేని వారిగా ఉన్నామా? తిరిగి వారితో కలుసుకునే వారిగా ఉన్నామా? ఒకసారి ఆలోచించాలి. బైబిల్లో చాలామంది అంటారు, వాళ్ళిద్దరు వేరైపోయారు కదండి. వేరైపోలా. ఆ రోజు పరిస్థితి అలా తీసుకొచ్చింది వాళ్ళని. కానీ ఆ పరిస్థితి వచ్చినప్పటికీ వాళ్ళు దేవుని పని ఆపల. ఎవరికి వాళ్ళు దేవుని పనిలో నిమగ్నమైపోయి వెళ్ళిపోయారు. కాబట్టే పరిశుద్ధాత్మ దేవుడు వారిని గద్దించాడు. పరిశుద్ధాత్మకు వారు లోబడ్డారు. లోబడి తిరిగి కలిసి దేవుని రాజ్యాన్ని కట్టారు. ఆమేన్. హల్లెలూయా. సంఘాల్లో విభేదాలు, వివాదాలు వస్తాయి, రాకుండా మానవు. మంచి ఉన్న కాడే ఎక్కువగా చెడు కూడా పనిచేస్తుంది. ఉండకుండా ఉండదు. చెడు ఉన్నప్పుడే ఆ మంచి యొక్క వాల్యూ, మంచి యొక్క విలువ మనకు అర్థమవుతుంది. ప్రేమ ఉన్నప్పుడు ద్వేషం కూడా ఉంటుంది. ఆ ద్వేషం ఎంత ఉంటుందో అప్పుడే ప్రేమ యొక్క విలువ మనకి తెలుస్తుంది. హల్లెలూయా. చేదు ఉంటేనే తీపి యొక్క విలువ మనకి తెలుస్తుంది. చీకటి ఉంటేనే వెలుగు ఎంత విలువైందో మనకు తెలుస్తుంది. వచ్చింది విభేదం, వచ్చింది వివాదం, వచ్చింది, దాంట్లో కొనసాగకూడదు. తిరిగి మనం ఐక్యతగా కట్టబడాలి. ఆమేన్. హల్లెలూయా. ఐక్యతగా కట్టబడాలి. తిరిగి మనం కట్టబడాలి. ఐక్యత దేవునికి ఇష్టమైనది. ఆత్మల కలిగించు ఐక్యతను కాపాడుకున్నట్లో మీరు అశ్రద్ధ చేయక శ్రద్ధ కలిగిన వారుగా ఉండండి. ఆమేన్. ఒకరినొకడు ఓర్చుకోండి, ఒకరినొకడు పురికొల్పుకోండి, ప్రేమగా ఉండండి. మీరు కలిసి ఉంటే నా ఆత్మ అక్కడ ఉంటుంది. హల్లెలూయా. దేవుడు ఏమన్నాడు? ఎక్కడ 2-3 నా నామములో కూడి ఉందరో వారి మధ్యలో నేను ఉంటాను. అంటే కూడి ఉండటం అంటే కలిసి కూర్చోవటం కాదండి. ఆత్మలు కలవాలి, మనస్సు కలవాలి. నీ భావం నా భావం ఒకటై ప్రార్థన చేయాలి. నీ భావం నా భావం ఒకటై ఆరాధించాలి. 3 దారులుగా ఉంటే అక్కడ దేవుని ఆత్మ పనిచేయదు. 3 కలిసి ఉన్నప్పుడు ఆ 3 యొక్క అభిప్రాయం, ఆలోచన దేవుని వైపు ఉన్నప్పుడు దేవుడు మనతో ఉంటాడు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, వివాదాలు రాక మానవు. కానీ ఆ వివాదాలని తొలగించుకుని ఐక్యముగా ఉందాం. దేవుని ఆత్మతో ఉందాం. దేవుని రాజ్యాన్ని ముందుకు తీసుకెళ్దాం. అతి కృప దేవుడు మనకి దయచేయునుగాక. ఆమేన్.